శోభాదేవి శుభోదయం. మాస్టర్ గారా, నమస్కారం మాస్టర్ గారు. కూర్చోండి కూర్చోండి. ఏంటి మాస్టర్ గారు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, ఓవల్టీన్, బోర్న్విటా? అవేవి నాకు నచ్చవు. మజ్జిగుంటే చాలు. ఆరోగ్యానికి మంచిది. ఆయా మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జిగ పట్టరా వెళ్ళు. మాస్టర్ గారు, మీకంటే మీ తమ్ముడు చాలా గొప్పవాడండి. అబ్బే అలా అనకండి. ఈ రోజుల్లో అన్న అంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. మీరు చెప్పారో లేదు, చిన్నగానే ఉన్న దగ్గరికి వచ్చాడు, అమాంతంగా నా కాళ్ళ మీద పడిపోయాడండి. పడి ఉంటాడు లేకపోతే తిండి పెట్టవద్దని అమ్మతో చెప్పేశాడు. అమ్మాయి కూడా చెప్పాయండి పాపం. చెప్పాడు. అమ్మా మజ్జిగ తీసుకోండి మాస్టర్ అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి. ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు, టపా బుగ్గులు బూరెలాయిపోయండి ఏం పాపలండి పాపం. ఇక క్షమించాను అన్నదాకా లేవన్నాడు. మీరేమన్నారు? నేనా? లేవండి. లేవండి అన్నారా వాడిని? ఆయన్ని కాదు, మిమ్మల్ని. లేవనే, బయటికి దయచేయండి. ఎందుకు? ఈ రోజు నుంచి మీ ఉద్యోగం ఖాళీ. ఖాయమన్నారు కదండి. దేనికండి ఖాయం? మీ తమ్ముడు చేసిన అల్లరికా? అల్లరి చేశాడా? నన్ను అల్లరి చేయడమే కాదు, మిమ్మల్ని ఒట్టి వెర్రి వెంగళప్ప అని కూడా అన్నాడు. అన్నాడు? అంత మాట అన్నాడు? ఇక వాడిని ఇలా వదిలిపెడితే లాభం లేదు. మీరు ఇలా అంటారే గాని మీకేమి చేత కాదని మీరేమి చెయ్యలేరని కూడా అన్నాడు. అంటాడు. ఆయన అంటే ఏంటండి, నేను కూడా అంటున్నాను. మీరు అంటున్నారా? సరే, మీరు సాయంత్రం మా ఇంటికి రండి. ఎందుకండి? ఎందుక? నేనేం చేస్తానో, నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చూస్తారు. చూడాల్సిందే. వాడి రక్తం కళ్ళ చూస్తాను, మీకు చూపిస్తాను. వస్తారా? వస్తాను. ఎన్ని గంటలు? 5 గంటలకి. 5 గంటలకు ఫిక్స్. ఓకే, మరి మనం పాఠం మొదలు పెడదామా? చూడండి మాస్టారు, ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి, తర్వాత నాకు చెప్తారు కానీ. ఓహో, సాయంత్రం వస్తారా? షూర్, వస్తా. 5 గంటలకి. గురు, తమ్ముడిని అయితే సృష్టించావు కానీ ఆ లేని తమ్ముడిని ఎట్లా కొడతావు గురు? ఎట్లాగో కొడతా కానీ చెప్పిన పని చెయ్యి. అలాగే. అది మా బుద్ధి. అమ్మో అన్న, అక్రమం! ఒక్క అమ్మాయి మాత్రం ఈ తరంగం మధ్య గొప్ప పోరాటం. అమ్మా తల్లి, వచ్చావా? వెళ్ళి పైకి వెళ్ళి చూడమ్మా. రక్తాలే పాడతాయో, శవాలే రావుతాయో. వెళ్ళు తల్లి, వెళ్ళు. అయ్యో, నాకే ఎదురు చెబుతావా నువ్వు? నన్నే బెదిరిస్తావా? ఎముకలు వేరేస్తాను. శ్రీహర్రావు గారి కూతురు శోభాదేవి గారు ఎక్కడా, నువ్వెక్కడ? ఆమె వెంటబడి అలవి చేస్తావా? ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా? అన్నయ్య చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నా, చెబుతావా చెప్పవా? చచ్చినా చెప్పను. అది నా పర్సనల్ మ్యాటర్, సొంత విషయం. శోభ కోపమంతా నిజమైన కోపం అనుకుంటున్నావా? కాదన్నయ్యా, ప్రేమ నన్ను ప్రేమిస్తోందన్నయ్యా. వ్యర్థవా? శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా? ఆమె కాలి గోటికి సరిపోవు. వ్యర్థవా? చంపేస్తాను. అన్నయ్య, నీకసలు ప్రేమ అంటేనే తెలియదన్నయ్యా. నన్ను ప్రేమిస్తోందన్నయ్యా, లవ్. నేనంటే ఒకటే లవ్. వ్యర్థవా? వ్యర్థవా? చంపేస్తాను. అమ్మా అమ్మా, చెప్పుకోరా మీ అమ్మ, నువ్వు అరిసి చచ్చినా నీ వచ్చి కాపాడు. అయితే నేను ఈనాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు నాకు రుణం తీరిపోయింది. పోరా పో. ఊరికే పోతారనుకున్నావా? కాదు, అదిగో ఆ బాల్కనీలో నుంచి దూకి చచ్చిపోతాను. చచ్చిపోరా. ఎవరనేది? వస్తున్నారు, ఆగండి. ఎవరో పసివాడు అనవసరంగా వస్తారు. వాడు ఇంకెక్కడున్నారండి? 2 కర్రలు విరిగేటు 4 వాయిస్తే బాలకలోంచి దూకి పారిపోయి. దూకితే దూకడమండి, వాడికి ఎప్పుడు ఇది మామూలే. చాలండి, మీరు మీ ఒళ్ళు తెలియని ఆవేశం. ఏమండి, నన్నా మీరు అదేది? మరి ఆయన ఏం తప్పు చేశారు? కుర్రవాళ్ళన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారా?
అందరూ మీలాగే ముద్దబ్బాయిలా ఉండాలా? ఏమండి మీకు తెలియదండి, వాడు అన్న మాటలు మీరు వినుంటే మీరు వాడి స్వంతమట, మనసారా ప్రేమిస్తున్నారట. లవ్. అంటే ఏం కొంప మునిగిందండి? అందుకని మీరు అలా ఆయన సాగుపడతారా? చూడండి, మీది సున్నితమైన హృదయం కాబట్టి అలా అంటున్నారు కానీ వాడు వచ్చి రౌడీ విధమండి. ఏం కాదు, మీకంటే ఎంతో నయం. అవునండి. ఆయన తిరగబడి మీ మీద చేయి చేసుకుంటే అప్పుడు తెలిసినది మీకు. అడిచాడు కొర్ర సన్నాసి, వాడేం చేస్తారండి? ఎవరమ్మా మీరు? అదేనమ్మా శోభ, నేను ట్యూషన్ చెప్పడం లేదు, ఆ అమ్మాయి. ఓ అలాగా, రామ్మా లోపలికి పోదాం. లేదండి, నాకు అర్జెంటుగా పనుంది. ప్రసాదం తీసుకెళ్ళమ్మా. బాబు. అమ్మా, నాకు కాస్త బయట పని ఉంది, అలా వెళ్ళొస్తాను. లోపలికి. అలాగే బాబు. శోభ తమ్ముడు కోసం వెళ్తుందేమో, నేను అలా వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను. టాటాలు చీరియలు బైబైలు. అమ్మాయికేమో అమ్మా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానండి. ఇదిగో కూర్చోమ్మా. పర్వాలేదండి. ఏమండి, మీ పెద్దబ్బాయి గారు ఉన్నారా? పెద్దబ్బాయా? అదేనండి, మాస్టారు రాజశేఖరం గారు. మీతోనే వచ్చాడుదమ్మా. నాతోనా? రాలేదండి. ఏమండి, ఏమైనా చెప్పారా? చెప్పాడు. నువ్వు చాలా మంచిదానివని, చక్కగా చదువుకుంటావని, మా అబ్బాయి అంటే నీకెంతో అభిమానమని. అది కాదండి, ఒక అన్యాయం జరిగిపోయింది. ఏమిటమ్మా? నా మూలంగా మీ పెద్దబ్బాయి గారు చిన్నబ్బాయి గారిని అనవసరంగా కొట్టారండి. చిన్నబ్బాయా? ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నాకున్నది ఒక్కడే కొడుకు, రాజశేఖర్. మరి ఆయనకు ఒక తమ్ముడున్నాడని, పేరు చంద్రశేఖరం అని చెప్పారే. ఏదో వాడు సరదాగా అని ఉంటాడు. వాడు అప్పుడప్పుడు అలాగే అల్లరి చేస్తూ ఉంటాడు. నువ్వేమనుకోవద్దమ్మా. నా బిడ్డను నేను మెచ్చుకోకూడదు కానీ మా రాజశేఖర్ ఎంతో బుద్ధిమంతుడు, చాలా మంచివారు. అవునండి, చాలా మంచివారు. నేను వస్తానండి. ఓ శుభోదయం. బాగున్నావమ్మా? మాస్టారు, మిమ్మల్ని ఏమో అనుకున్నాను, మీరు చాలా అసాధ్యులండి. సచ్చాయ్ సచ్చాయ్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదుగా మాస్టారు. బయటపడాల్సిందే. మీ తమ్ముడి పాఠం అయిపోయిందిగా, ఇక నా పాఠం మొదలు పెడతారా? బయట బయట. అబ్బా, ఇల్లేంటి నాకు ఒకటే బోర్ మాస్టారు. మాస్టారు, అలా షికారుకి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ చదవడం అంటే నాకు భలే సరదా. आपकी मर्जी. ఆపేశారే? నేను ఆపలేదు, కారే ఆగిపోయింది. దీనికి అలవాటు. అలవాట? మాస్టారు, రోజు మీ తమ్ముడు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునేవాళ్ళం. ఇవాళ కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు. రండి, ఐసా పైసా తెలుసుకుందాం. ఏం మాస్టారు, కంగారు పడుతున్నారేమిటి? అబ్బే అదేం కాదు. మరేం పర్వాలేదు, నేనున్నానుగా, రండి. అసలు మా తమ్ముడు ఎక్కడున్నారండి? లేక ఏమయ్యాడండి? మీరు వెళ్ళగొట్టేంత మాత్రాన్ని వెళ్ళిపోతాడా? నా సంగతి తేలేంత వరకు ఉండమన్నాను, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. రండి తేలుతాం. వాడి మాటలన్నీ ఒట్టి అబద్ధాలు. వాడు ఉండడు, వెళ్ళిపోయా ఉంటాడు. ఉన్నాడండి. నిజంగానా? ఎక్కడ? ఇక్కడ. ఏం మాస్టారు, కనిపించాడా?